హాయ్, కోకోనట్ రైస్ చేస్తున్నా. మీరు చూస్తారా? వచ్చేయండి. కుక్కర్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి అందులో గుప్పుడు జీడిపప్పు వేసి ఫ్రై చేసేసి ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇది ఆప్షనల్. తీసేసుకున్న తర్వాత అదే కుక్కర్లోకి కొంచెం ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకు, ఒక 5-6 ఇలాచి, ఒక 2 ఇంచులు దాల్చిన చెక్క, 5-6 లవంగాలు, ఒక పావు టీ స్పూన్ సాజీరా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను చాలా తక్కువ వేస్తున్నాను స్పైసెస్. ఎప్పుడు కానీ ఈ మసాలాలు ఆ కొబ్బరిపాలు ఫ్లేవర్ని కానీ, ఆ టేస్ట్ని కానీ, ఆ అరోమాని కానీ డామినేట్ చేయకూడదు. అందుకని కొంచెం కొంచెమే వేసుకోవాలి. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కూడా సన్నగా తరిగిన వేసేసి ఫ్రై అయిన తర్వాత అందులోకి 10 అంటే 10 పుదీనా ఆకులు కట్ చేసి వేసుకోవాలి. అది ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి పావు టీ స్పూన్ మాత్రమే అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి కొంచెం ఫ్రై చేసేసుకొని అందులోకి 2 గ్లాసులు బాస్మతి రైస్ నేను కడిగి పెట్టుకున్నా. అందులోకి నేను 4.5 గ్లాసుల కన్నా తక్కువ కొబ్బరి పాలు వేస్తున్నాను, ఇంట్లో చేసింది. వేసేసి మూత పెట్టేసుకోవాలి, మరిగించుకోవాలి. అది మరుగుతున్నప్పుడు మనం కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ వేసేసి బాగా కలుపుకోవాలి. మా ఛానల్ కానీ మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. తగిన సాల్ట్ వేసేసి కొత్తిమీర వేసి మీకు నచ్చితే ఒక నిమ్మకాయ చెక్క రసం కూడా వేసుకోవచ్చు. మూత పెట్టేసి ఒక్క విజిల్ వస్తే సరిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసేసి అది చల్లారిన తర్వాత మూత తీస్తే చూడండి ఎంత కమ్మటి వాసన, కొబ్బరి పాలు వాసన వస్తుంది. కోకోనట్ రైస్ రెడీ అయిపోయింది. కొంచెం చల్లారాలి, వేడిగా ఉంది బాగా. ఇప్పుడు జీడిపప్పు వేసేసుకొని ఇందులోకి కాంబినేషన్గా నేను ఆలు మసాలా కర్రీ చేశాను. మీరు రాజ్మా కర్రీ కానీ లేకపోతే బటర్ పన్నీర్ మసాలా కర్రీ కానీ చేసుకోవచ్చు. అది చాలా టేస్ట్ అదిరిపోతుంది. ఇది ఏ కర్రీ అయినా కూడా టేస్ట్ అదిరిపోతుందండి. ఇలా తింటే చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.